నమస్తే అండి. నమస్తే సార్. నందిగం సురేష్ మళ్ళీ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయింది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. హైకోర్టు చీకొట్టింది, సుప్రీంకోర్టులో వేసుకున్నాడు. సుప్రీంకోర్టులో కూడా ఆయన బెయిల్ పిటిషన్ చీకొట్టింది. సుప్రీంకోర్టు జైల్లోనే ఉన్నాడు. సో అసలు ఒక దళిత మహిళని హత్య చేసిన వాడి బెయిల్ రావడానికి, బెయిల్ తీసుకోవడానికి అర్హుడు అంటారా సార్? ఇది చెప్పుకుంటా పోతే వీళ్ళ గురించి 100 పేజీలు చాప్టర్ అయినా ఆగేట్టుగా లేదు. ఒకటి, మనం ఈరోజు ఒక స్టోరీ చూసాం కదా, మీరు టైం పెట్టుకోండి, వారం 10 రోజులు మళ్ళీ ఇదే స్టోరీ, ఇదే వీడియో చేయడానికో అడగడానికి మీరు కన్నా బోర్ కొట్టాలా, చెప్పడానికి నాకన్నా బోర్ కొట్టాలా. బట్ ఏంటంటే పబ్లిక్ డొమైన్ కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆడు చేసిన దారుణాలు అందరికీ తెలిసినటియే. ఒకటి, మరియమ్మ వీళ్ళు మాటకు వచ్చే సార్, మనము తెలియక మనం ఏ పరిస్థితుల్లోకి మనం దిగజారబడినామంటే కులాల పేర్లు ప్రతి ఒక్కరు ఎత్తాల్సి వస్తుంది తప్పట్ల. మన కర్మ, మన దౌర్భాగ్యం. ఇతన్ని సార్ ప్రతిరోజు నేను చెప్తానే ఉన్నా, జగన్మోహన్ రెడ్డినో, అవినాష్ రెడ్డినో, సజ్జల రామకృష్ణారెడ్డినో, లేకుంటే విజయసాయి రెడ్డినో, వీళ్ళందరూ బాగానే ఉంటారు. కింద వాడుకునేది ఈ యొక్క బడుగు బలహీన వర్గాలని, దళితుల్ని వాడుకొని ఎవర్రా కేసుల్లో మగ్గిపోతున్నారంటే దళితులే. వాళ్ళకి ఏం చేస్తారంటే కోతికి కొబ్బరి చిప్పించినట్టు అతి కొద్ది మందికి ఎవరిని అగ్రకులస్తులను వాడుకొని ఎక్కువ డబ్బులు లేకుండా ఉంటే ఎక్కువ డబ్బులు అట్టించి వాళ్ళ దగ్గర గూండాయిజం చేపించి మళ్ళీ సాక్షిలో రాసుకునేదానికి ఏమని దళితుల్ని హింసిస్తున్నారు, దళితులపైన కేసులు పెడుతున్నారు, ఈ యాంగిల్లో తీసుకెళ్తా ఉంటారు. జిఎంసి బాలయోగి బాబు గారు దేశంలో పెద్ద పెద్ద మహామహులు ముందు ఇంత ఎత్తు కుర్చీలో కూర్చొని పెట్టినాడు, లోక్సభ స్పీకర్ లాగా. అది బాబు గారి చరిత్ర. సార్ బాబు గారు వేసిన బాటలే కదా సార్ ఈరోజు ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారంటే ఆ రోజు బాబు గారు చూపించిన ప్రతి విషయంలో చూపించిన చొరవే ఈరోజు దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ దళితులకి, బీసీలకి ఎక్కువ గౌరవము ఇవన్నీ దక్కుతున్నాయంటే ఆద్యం రామారావు గారు. తర్వాత అది ఏ లైన్ బాబు గారు ఫాలో అవుతా మారుతున్న కాలంతో పాటు వీళ్ళు ఇంకా ఎదుగుదలలోకి రావాలని చెప్పి అనేక ఆపర్చునిటీస్ ఇస్తూ. ఒక్కడ చూడండి సార్, స్ట్రైట్ అవే మిమ్మల్ని అడుగుతున్నాను, బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఎందుకు రాలా? ఆయన బిజీగా ఉండొచ్చు, సినిమాలు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. గత టర్మ్లో రాలా మంత్రి పదవి, ఈ టర్మ్లో రాలా. బాలయ్య బాబు అనుకుంటే రాదంటారా? కానీ చంద్రబాబు గారు ఎవరు వాస్తవం. ఎందుకంటే ఒక్క బాలయ్య బాబుకే కన్నా మంత్రి పదవి ఇస్తే ఇంకొక బీసీ బిడ్డ, ఇంకొక దళిత బిడ్డకో ఆపర్చునిటీ మిస్ అయిపోతుందని ప్రతి ఒక్కటి సమీకరణాల దృష్ట్యా మొహమాటం లేకుండా బాలయ్య బాబునే కట్ చేశారంటే బాబు గారు, ఆయన ఆలోచన అంత ఆ రేంజ్లో ఉంటాయి సార్. వాస్తవంగా ఏ మాటగా మాట మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అయితే ఈ యొక్క వైసీపీ వాళ్ళు దళితుల్ని వీళ్ళని వాడుకొని మన బోర్గడ్డ విషయంలో చూసాం. ఒరే పద్ధతిగా మాట్లాడండి, క్లారిటీగా, మీకంటూ మంచి పేరు వస్తుంది. ఇట్ట కాదు, బూతులు తిట్టు దళిత సమాజం ఉమ్మేస్తుంది ఈ బోర్గడ్డ నిలిపోయిన. మా కర్మరా నాయన, మా కులంలో పడి దాపరిచ్చావు కదరా నాయన దరిద్రుడా అని. ఇంకొక పక్క చూస్తే నందిగం సురేష్ బాపట్ల ఎంపీ, ఉమ్మడి గుంటూరు జిల్లాకి. ఒక లాజిక్ ఆలోచన చేయండి సార్. గతంలో 3 రాజధానులు అంటా ఉన్నాడు, సౌత్ ఆఫ్రికా మోడల్ వేసుకొని. అది ఏం వీకినాడో ఏమైందో మనకు తెలుసు. అయితే ఈ యొక్క మళ్ళీ నందిగం సురేష్నే మళ్ళీ కీ రోల్గా ముందు తోసినారు. రౌడీజానికి నువ్వు కులమే గుర్తొస్తుంది నీకు. రౌడీజానికి, హత్యలు చేయడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి అదొక 700 రూపాయలు చొక్కాయి, ఒక 800 రూపాయలు ప్యాంటు వేపించి సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా ముందు కూర్చొని పెడతాడు. క్లాస్గా, టీవీగా, ఏమి తెలియనట్టు. అదే పక్కన విజయసాయి రెడ్డిని ట్విట్టర్లో కూర్చొని పెడతాడు. జగన్మోహన్ రెడ్డి నైజం సార్. అంటే రౌడీయిజం చేయాలంటే నీకు దళితులు, బీసీలే గుర్తొస్తారా నీకు? ఆ రోజున చూస్తే మనం నందిగం సురేష్ ఏం చేశాడంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఎంపీగా ఉన్నాడు కదా. రాజధాని 3 రాజధానులు కావాలన్నప్పుడు 3 రాజధానిలో ఒక రాజధాని అమరావతి. అప్పుడు అమరావతి వాళ్ళు ఒరే మొత్తం టోటల్ రాజధాని ఇక్కడే ఉంటే బాగుండు అనుకుంటారు కదా లాజికల్గా. వాళ్ళు పోయేదేమో ఉండదు. అంటే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కదా, ఊరికే ఇచ్చారు ప్రభుత్వానికి. అదే కదా, రాజధాని అవ్వదు అంటే వాళ్ళు ఊరుకోరు కదా. అదే కదా, వాళ్ళకి బాధ కదా, ఇబ్బందే కదా వాళ్ళకి, 100% బాధ. సో వాళ్ళ మనస్తత్వం అంతా అమరావతి రాజధాని ఉండాలని ఉంటుంది లాజికల్గా. కానీ మిగిలిన ఇరు ప్రాంతాల వాళ్ళు ఏదో గతంలో తెలంగాణ ఆంధ్ర గొడవలు పెట్టారు చూడు, ఆ మాదిర అటు కర్నూలులోను ఇటు వైజాగ్ 2 చోట్ల మాకు రాజధాని కావాలి అని చెప్పి జనాన్ని ఆడిపోగేసి ఆడకొచ్చని పెట్టాలి నీకు చేతనైతే. ఇరు జిల్లాల నుంచి అనేక జిల్లాల నుంచి జనాన్ని తీసుకొచ్చి అమరావతి భూమిలో కూర్చొని పెట్టావు. ఆ రౌడీజం చేస్తే ఏమొస్తుంది అంటే నువ్వు భయపెడుతున్నావు ఒక్క రైతు కూడా రోడ్డుపైకి రాకూడదని. వాళ్ళ పాపం చేసిన పాప అనుకో, లేకుంటే చేసిన బాబు గారు ఈరోజు అది పుణ్యంగా మారిందిలేండి.
రోడ్ల పైన ఎండకి గాలికి ఎంత దూరం పాదయాత్ర చేశారు సార్. వాళ్ళు గోడు ఈరోజు కొట్టుకునింది ఎవరికి, నందిగం సురేష్కి. అది ఊరికే సార్, ఇది రాజధానికి భూములు ఇచ్చిన కుటుంబానికి చెందిన మహిళ మరియమ్మ ఆమెను చంపించాడు. అది కదా, ఆయనే చంపాలా, మళ్ళీ విజయసాయి రెడ్డి దగ్గర చంపారు. చంపించరు. అది చంపించరు. హత్యలు చేయడానికి, దోపిడీలు చేయడానికి, దారుణాలు చేయడానికి దళితులు కావాలి జగన్మోహన్ రెడ్డి. అవును, ప్రెస్ మీట్లను ట్విట్టర్లోనేమో వాళ్ళు కూర్చోబెడతారు సామాజిక వర్గాన్ని. అవును, అది ఆయన నైజం. కానీ తను చేసింది చెప్పుకుంటా పోతే అది ఎంత దూరం ఉన్నా పోతా సార్. ఈ నందిగం సురేష్ది మనం చూసాం, ఇది కృష్ణా జిల్లా పైన, అక్కడనే కదా ఆయన ఎంపీగా ఉన్నాడు. ఇది బాపట్లలో కృష్ణా జిల్లాని స్మాష్ చేద్దాం అనుకున్నాడు. ఇది పడవలో ఇసుక టన్ను ఇసుకేసి వరదల్లో ఫ్లోలో బ్యారేజ్ గేట్లు కొట్టించాడుగా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు చేయించాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాంట్లో కూడా చూసన్నా సిగ్గు తెచ్చుకోండి. ఇదే మాత్రం చింతనేని ప్రభాకర్ పాపం ఓపెనింగ్ అన్నందుకు ఆయన్ని దళిత సంబంధించి వ్యతిరేకంగా చిత్రీకరించి ఎలక్షన్లో ఓడగొట్టినాను సార్. ఆ రోజు ఇది ఓపెన్గా చెప్తే, అంటే మనం కేవలం సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఓపెన్గా చెప్తున్నాం ఏమి జరుగుతుంది అని. A120 సజ్జల రామకృష్ణారెడ్డి మీరు చెప్పే ఇది మంగళగిరి పార్టీ ఆఫీస్ దాడిపోయిన ఈయన ఏమన్నా A2 A3లో ఉన్నాడు ఈయన నందిగం సురేష్. ఇది సార్ జగన్మోహన్ రెడ్డి నైజము. ఇన్ని తప్పులు చేసినాడు, 1-2 కాదు, నువ్వు ఇంకా వారం 10 రోజులకైనా నువ్వు మళ్ళీ కోర్టులోకి వెళ్ళి బెయిల్ కోసం అప్లై చేసాని రాదు, నీకు రాదు, ఆ బోర్గడ్డ అనిల్కి రాదు, మొన్న తుర్గా కిషోర్ దరిదాపులో మీ ప్రయత్నాలు వృధా ప్రయత్నాలు, మీ అన్న దరిదాపుల్లో మీ కాడికి రాడు. ఏమంటే ఈయన ఎంపీగా చేస్తున్నాడు కదా, అతి దగ్గరగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి. సో ఈ తుర్గా కిషోరు వీళ్ళందరూ ఎమ్మెల్యే కింద చెంచాలు. అవును. సో జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా లింక్ ఉండదు, ఈ లింకు లాంగ్ లింక్ అవుతుంది. నందిగం సురేష్ అనేవాడు ఏదన్నా బయట ఓపెన్గా మాట్లాడేస్తే, పోలీసుల దగ్గర ఏదన్నా కూపి ఇస్తే జగన్మోహన్ రెడ్డి బొక్కలే పోవాల్సి వస్తుంది వాస్తవంగా. అందుకు ఆయన కలిసేదానికి వాళ్ళ ముఖ్య నాయకులందరినీ జైలుకు పంపించారు. అది సార్ విషయం. కిషోర్ కూడా రసం పిండుతున్నారంట పోలీస్ స్టేషన్లో. నేను వీడియో చూసానులే సార్. అదే ఏడొక్క కాలు ఆడొక్క కాలు వేస్తున్నాడు, ఏది అథ్లెటిక్స్లో మాదిరి. అది ఎందుకు వేస్తున్నాడో ఏమో, సాగదీశారు సార్, బాగా సాగదీశారు. కింద సెగ్గడ్డలు వచ్చి ఉంటాయి, అది కదా పోలీస్ దెబ్బలకి బాగా సాగదీశారు. ఆ ట్రీట్మెంట్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇంకొక 30 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల మీద బేస్ అయిపోయి, ఇక ఎప్పటికీ మనమే ఉంటాం, మనం ఏ అరాచకాలు చేసినా మనల్ని అడిగేవాడు ఉండడు, పోలీసులు కానీ కోర్టులు కానీ మనల్ని ఏం పీకలేవు అనే ధీమాలోకి వెళ్ళిపోయారు. అందుకనే వీళ్ళందరూ రాజధానికి భూములు ఇచ్చిన దళిత మహిళలను చంపడం ఏంటండి, లేదంటే ఆడబెట్టి అసలు వాళ్ళతో ఏం పని సార్. అసలు ఇంకొకరిని చూస్తే మనం అనంతబాబుని చూసి అర్థం అవుతుంది, దళితుల్ని డోర్ డెలివరీ చేసేసాడు చంపేసి. ఇంకొకరిని ఎవరినో శిరోమండలం చేస్తారు. వీళ్ళు ఒక్కసారిగా తిరగబడితే వాళ్ళు ఏదైతే బలం అంటే వీళ్ళని మేము వాళ్ళకి బోరగడ్డ నీళ్ళకి వాల్యూ ఇచ్చినాము, ఎవరు తుర్గా కిషోర్కి వాల్యూ ఇచ్చాము, నందిగం సురేష్కి వాల్యూ ఇచ్చాము, ఈ రూట్లో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఈ లాజ్కి కన్నా క్లియర్గా అర్థమైతే దళిత సమాజం వాళ్ళు రోడ్లపైకి వచ్చి వాళ్ళు చేసే నిరసన కానీ వాళ్ళు ఇచ్చే ఫైట్ కానీ జగన్మోహన్ రెడ్డి దరిదాపులో తట్టుకోలేడు సార్. అది పాపం సార్, చాలా పాపం. నేను చెప్పినా కదా, సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నీ పక్కన నీ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, అదేవిధంగా ఆయన ధనుంజయ రెడ్డి, వీళ్ళంతా నీకు నీకు అక్కడ దళితులు నీతో మాట్లాడడానికి అవకాశం ఉండదు. కానీ బయటకు వచ్చి అదే రోడ్లపైకి వచ్చినప్పుడు నా దళితులు నా బీసీలు అంటావు. వాళ్ళు ఏమవుతున్నారు, ఎందుకు వాళ్ళు నా విధంగా వాడుకుంటున్నావు? అంతేందుకు సార్, ఇది ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ సిఐడి సునీల్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా కేసులు పోయినారంటే వీళ్ళే పాపం. అనంతబాబు ఉన్నాడు కదా, అవును, అనంతబాబు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం గంజాయి పంట పండించడం చేశాడు ఈస్ట్ గోదావరి విశాఖ మన్యం జిల్లాల్లో. ఆ దళితులందరినీ అడ్డం పెట్టుకుని అది గంజాయి రవాణా చేసేవాడు. ఆ కేసుల్లో దొరికిపోయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. విశాఖ కారాగారంలో ఎంతో మంది దళితులు ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ విశాఖ సెంట్రల్ జైలుకి అరెస్ట్ అయిన దళితులకి ఏది అనంతబాబు మనుషులు వాళ్ళ కోసం గంజాయి సప్లై చేస్తున్నారట జైలుకి. నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు జైలుని సందర్శించి అక్కడ గంజాయి చూడటం, గంజాయి అక్కడికి చేరుకోవడం చూసి ఆశ్చర్యపోయారంట. అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాడిని కూడా తీసుకొచ్చి లోపలేస్తామని చెప్పి ఆవిడ నిన్న జైలుకి వెళ్ళి అక్కడంతా పరిశీలన చేసుకొని వచ్చారు ఆవిడ. ఇప్పుడు రాయాలి సార్, వాడు సాక్షివాడు ఇప్పుడు రాయాలా, ఈ మాదిరి జైలుకి గంజాయి సరఫరా అవుతుంది, అది ఎవరు మనుషులకు వాడు చేతనైతే ఇప్పుడు రాయాలా, ఎవరు సరఫరా చేస్తున్నారు ఇవన్నీ రాయాలా. అట్లుండదు, ఏదైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అది మాత్రమే మాట్లాడతారు. ఓకే అండి, ఏదైనా కానీ దళిత మహిళని రాజధానికి భూములు ఇచ్చిన మహిళ కేసులో నందిగం సురేష్ కి ఇప్పట్లో అసలు కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకూడదు, ఇంకా ఇవ్వకూడదు సార్. అది పాపం చేశాడు, దానికి అసలు చర్చ కూడా మనకు. ఎందుకంటే ఈ యొక్క కోర్టులు గీర్ట్లు అయ్యి సబ్జెక్ట్ వేరేగా ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డికి
మనం చెప్పినట్టు యూకేకి పోయేదానికి ఛాన్స్ లేదనుకున్నాము, కోర్టులు ఇచ్చేసాయి, పర్మిషన్లు ఇచ్చేసాయి. అసలు కోర్టుల మీద ప్రజలకి నమ్మకం కూడా పోయిందండి. ఇంకా న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. అవును. ఏంటి దాదాపు 12 సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్ళడు, కోర్టు వాయిదాలకు అటెండ్ అవ్వడు. అవును. దానికి కోర్టు ఏమందగాని ఆయనకి మాత్రం పాస్పోర్ట్ ఇచ్చి నువ్వు లండన్ పోయిరా అని చెప్పి సాగనంపుతున్నారు. ఈ 12 ఏ ఒక్క రోజన్నా సార్ ఆ శుక్రవారం వస్తే ఏదో నాకు మోకాలు నొప్పిని, నాకు ముక్కు నొప్పిని, లేకుండా ఉంటే నేను పబ్లిక్ మీటింగ్ ఉన్నది ప్రతిరోజున. ఈ వారం చెప్తాను, నెక్స్ట్ వారమా రేపు ఇదే జగన్మోహన్ రెడ్డి రేపు లండన్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదనుకోండి, అప్పుడు వీళ్ళు ఏమన్నా సహాయం చేస్తారండి దేశానికి? ఎవరు చేస్తారు సార్? ఈ కోర్టులు ఎవరైతే ఈయనకి పర్మిషన్లు ఇచ్చి పంపిస్తున్నాయో వాళ్ళు ఏమన్నా ప్రజలకు ఏమన్నా జవాబుదారీగా ఉంటారండి? వాళ్ళు ఉండరు. మనం దాని గురించి మాట్లాడే నేరస్తుని కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదిని ఎలా పర్మిషన్ ఇస్తున్నాయో న్యాయస్థానాలు దాని సార్ ఓపెన్ గా దాని లొసుగేందో మీకు తెలుసు, నాకు తెలుసు. అది మాట్లాడినా తప్పు అవుతుంది అది. ఎందుకంటే అది కోర్టు పరిధి. ఆ శక్తిని ఈ ఒక మోడీ గారికి కూడా ఉండదు, కోర్టుని ఎదిరించే శక్తి బాబు గారికి ఉన్నది, ఎవరికి ఉండదు. అది ఎందుకు పోతున్నాయో మీరు ఇందాక అన్నట్టు ఒక మాట సార్, ఫైనల్ ఒక మాట చెప్పి ముగిస్తాను. నెక్స్ట్ 30 ఏళ్ళు మేమే ప్రభుత్వంలో ఉంటాం అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు కదా. బిజినెస్ మ్యాన్ అనే మూవీ ఉన్నారు సార్ మహేష్ బాబు గారిది. దాంట్లో చూస్తే మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి కథే కనిపిస్తుంది. అది ఇంచుమించు ఒక్క అవకాశం ఇచ్చి ఈయన కానీ ఇంకొక 5 ఏళ్ళ కానీ ఇచ్చిందంటే దేశంలో చాలా రాష్ట్రాలని ఈ యొక్క గంజాయి అంట, ఈ యొక్క రేషన్ బియ్యం మాఫియా రకరకాల కోపాల్లో దింపేసగలుగుతాడు. ఎందుకంటే మన రాష్ట్రాన్ని లూటీ చేసాడు. లూటీ చేద్దాం అనుకుంటే ఎంతైనా ఉంటుంది, ఇంక 2-3 ఏళ్ళు ఉంటుందేమో. నువ్వు ఇంక 22 లక్షల కోట్ల ఆ రేంజ్లో అప్పులకి తీసుకెళ్ళిపోతావు. మళ్ళీ రాష్ట్రం పైన పడి తినడానికి ఏం ఉండదు. ఇరు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళని కూడా మేనేజ్ చేసేసి కనీసం ఒక సౌత్ ఇండియాని నాశనం చేయగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి వాడు బెయిల్ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్ పీరియడ్ కూడా అయిపోయింది. ఏం చెప్తారు? ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పీడ్ అయిందా సార్? మనకు అనుకుంటున్నాం కానీ వాళ్ళకు సరైన స్థాయిలో న్యాయం జరగట్లేదు. వీళ్ళందరూ బయట తిరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, చట్టం ఏం చేస్తుంది మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్టు రాఘవరెడ్డి ఎవరు? స్వయాన అవినాష్ రెడ్డి పిఏ. ఈయన రెడ్డికి బినామీ కూడా ఆయనకి ఈ యొక్క వర్ర రవీంద్రారెడ్డి వీళ్ళకి బాగా లింకు. అంతా ఒక్క ఇంట్లో ఒక ప్లేట్లో తినే తత్వం సార్ వీళ్ళది. అంటే ఒక గొడుగు నుంచి వచ్చిన వీళ్ళందరూ వీళ్ళు వెనకాల అవినాష్ రెడ్డి పైన ఎన్ని కేసులు పడి ఉన్నాయో, ఎన్ని పడబోతాయో. ఈ యొక్క ఆల్రెడీ నా నోరు తెరిచి చెప్పినాడు ఎవరు, వర రవీంద్రారెడ్డి. మా అవినాష్ అని చెప్తేనే చేసాము, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని భంగపడుకుంటున్నాడు. కానీ చేసిన తప్పులు ఆడిపోతాయి. అవి ఖచ్చితంగా శిక్షణ పడతారు. యావరేజ్గా సార్ ప్రతి ఒక్కరి పైన 27 నుంచి 30 కేసులు ఉన్నాయి. ఈ రాఘవరెడ్డితో సహా, వర రవీంద్రారెడ్డితో సహా. అది ఏందో ఆ మార్క్ ఏందో కానీ యావరేజ్గా 30 కేసులు అయితే ఉన్నాయి. అది ప్రతి ఒక్కరు జైల్లో ఉండాల్సిందే, మగ్గిపోవాల్సిందే, చేసిన తప్పులకి శిక్షణ పడాల్సిందే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.